ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఉన్నాడు. ఒకసారి వెడుమ బొజ్జుతో మాట్లాడిద్దాం. మొన్నటి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎలక్ట్ విషయంలో వెడుమ బొజ్జు కీలక పాత్ర అని ప్రచారం జరుగుతుంది. ఒకసారి వెడుమ బొజ్జు ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎంపీ టికెట్ తీసుకొచ్చారు, గెలిపిస్తుందా లేదా? 100% గెలిపిస్తామన్న. ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది రెస్పాన్స్? బాగుంది. మాకు ఎక్కడైతే కొంత మైనస్గా ఉందో అక్కడ కొంత మనం తాజా పోటీ చేసినట్టు ఎమ్మెల్యేలను కూడా తీసుకున్నాం. ఎందుకంటే ముదోల్ కావచ్చు, అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్ కావచ్చు. సరే, కొంత మనం అక్కడ డిపాజిట్ రాకుండా ఉంది కాబట్టి అట్లాంటి ప్లేస్లలో కూడా మనం ప్లేస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సీతక్క గారు కూడా సుమారు ఇప్పటికి ఒక 20 సార్లు వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆమె ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్, అదేవిధంగా పార్లమెంట్కి ఇన్ఛార్జ్ కూడా. కాబట్టి సీతక్క కూడా ఒక ప్లానింగ్ తోటి తిరగడం అనేది జరుగుతుంది. నిన్న కూడా ఆసిఫాబాద్లో, అదేవిధంగా మంచిర్యాలలో మీటింగ్ పెట్టుకుంది. సరే, మంచిర్యాల మనకు రాదు కానీ ఆసిఫాబాద్ మనకు వస్తుంది కాబట్టి ఆసిఫాబాద్లో కూడా నేను కూడా స్వయంగా నిన్న వెళ్ళడం అనేది జరిగింది. భూస్థాయి కార్యకర్తలతో మేము ఆల్రెడీ ఈరోజు ట్రైనింగ్లు నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం ఉంది. మధ్యాహ్నం మేము నిర్మల్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలందరితో కూడా సమావేశము ఈరోజే 3 గంటలకు ఉంది. దీనికంటే ముందు నియోజకవర్గ వారిగా ఆల్రెడీ సమావేశాలన్నీ కూడా పూర్తి చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు చాలా బలంగా మేము ఎదుగుతున్నాం. ఎందుకంటే ప్రజల నుంచి కూడా ఒక మంచి స్పందన వస్తుందన్న. హేమీలు నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ చేయడానికి పోటీపడ్డ పరిస్థితి. ఎట్లా తప్పించిండు వెడమ బొజ్జు? ఎట్లా తప్పించడనే కాదు, ఈరోజు సర్వేలు ఇంపార్టెంట్. హేమీలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరి వల్ల అయితే గెలుస్తామనే ఆలోచనతోటి ఈరోజు చేయడం అనేది జరిగింది. ఇంకొకటి సామాజిక న్యాయం చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రిది. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో 2 ఎంపీ సీట్లు, ఒకటి మహబూబాద్, ఇంకొకటి ఇక్కడ. ఈరోజు లంబాడీలకు ఒక సీట్లు అయితే ఆదివాసులకు ఒక సీట్ ఇవ్వాలనేది ముందు నుంచి కూడా మేము అనుకున్నాం. అదే రకంగా సరే, ఒకవేళ ఇక్కడ లంబాడి సోదరులకు ఇస్తే అక్కడ ఆదివాసికి 100%, అక్కడ లంబాడి సోదరులకు ఇస్తే ఇక్కడ ఆదివాసికి కంపల్సరీ. అంటే ఈ రకంగా ఈక్వేషన్స్ చేయాలనే ఆలోచనతోటి ఇది చేయడం అనేది జరిగింది. మరి ఈ రకంగా మేము ఒక సర్వేలు మళ్ళీ ఉన్నటువంటి వాటిలో సర్వేలు పెట్టడం కావచ్చు, వాటన్నిటి కూడా చేసి ఎంపిక చేసిన ప్రజల్లో ఉన్నటువంటి స్పందన కావచ్చు, అదేవిధంగా ఎన్నైతే సర్వేలు చేసినా ఆ సర్వేలో పాజిటివ్ని బట్టి ఈరోజు టికెట్ అనేది ఫైనల్ చేయడం అనేది జరిగింది. ఇంకో విషయం చెప్పండి అన్న, సర్వేలో మీ అత్యంత ఆత్ముడు మీరు చెప్పిన వ్యక్తి భాస్కర్ కూడా ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైం సుజాత కూడా. ఎట్లా సుగ్నకు ఆన్ ఆఫ్ డే సడన్గా నేరుగా ముఖ్యమంత్రిని కల్పించేసి ఫైనల్ చేయించేసి ఏఐసిసి దాకా పోవడానికి దగ్గరుండి అన్ని చేసినారు ఏంటి? అంటే దీనికి ప్రధానమైంది అంటే పూర్తి స్థాయిలో సీతక్క మీరు ఒక లైన్ మీద ఉండే పనిచేసే పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? అంటే వాస్తవంగా భాస్కర్ సార్ అనే వ్యక్తి సరే సొసైటీలో ఒక మంచిగా ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది అనుకున్నారు భాస్కర్ సార్ని విడమ బుజ్జి లేపుతున్నాడు, విడమ బుజ్జి మనిషి భాస్కర్ సార్ అని. భాస్కర్ సార్ని మనం లేపడం అనే కాదు. సరే, సుగుణక్క రాకంటే ముందు కొంత వాళ్ళు అనాలిసిస్ చేశారు. అంటే ఇక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుంది, అభ్యర్థులు ఎవరనేది కూడా చూసిండ్రు. గతంలో ఎట్లయినా నాగేష్ సార్ ఉంటాడు, అదేవిధంగా ఆత్రం సఖ్య ఉంటాడని ఆల్రెడీ ముందు నుంచి కూడా మాకు ఉన్నటువంటి ఊహాగానుడు. దానికి నాగేష్ సార్ మాకు బీజేపీ మీదే పోటీ అయినప్పుడు తప్పకుండా నాగేష్ సార్ ప్రాంతం నుంచి వ్యక్తిని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో భాస్కర్ సార్ కూడా అతను కూడా బయటికి అప్పుడు అడగడం అనేది జరిగితే మేము చెప్పినాం పలానా ఇతను ఉన్నాడు సార్ అని చెప్తే సరే ఓకే డన్ అని అతను కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ రకంగా తిరిగారు తప్ప మేము స్పెసిఫిక్గా భాస్కర్ తీసుకొచ్చి చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అతను కూడా అనేక సందర్భాలు అతని పార్టీలు కూడా అడిగినాయి. గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్ల కోసం అడిగినాయి చాలా చోట్ల. సరే, మనకి ఎవడో ఒక స్ట్రాంగ్ వ్యక్తి అయితే కావాలి. ఆ వ్యక్తులలో మనకు భాస్కర్ సార్ అప్పుడు ఆ మూమెంట్లో కనబడాడు. తర్వాత సుగుణక్క కూడా కాదు, నేను రాజకీయాలకు వస్తా, నేను కూడా ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నప్పుడు సరే అమ్మ నువ్వు కూడా తిరుగానే ఆమె కూడా మేము ఎంకరేజ్మెంట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఈక్వల్గా ఫైనల్గా ఈ ఇద్దరిని సర్వేలను బట్టి ఇద్దరికి సరి సమానమైన ఇది ఉన్నప్పటికీ కూడా సరే ఒక మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు మేము దేశంలో కూడా అనుకుంటున్నాం మా పురుషులతో సమానంగా మహిళలకు ఇవ్వాలనే ఆలోచనతో దేశంలో రాహుల్ గాంధీ అనుకుంటున్నారు. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ మహిళలకు అవకాశం అంతగా ఇవ్వలేదు. కాబట్టి కంపల్సరీ మహిళలకు ఇవ్వాలనే ఆలోచన ఒకటి. అదేవిధంగా ఇక్కడ ఆమె ఉద్యమాలు చేస్తున్న వ్యక్తి.
కేవలం ఆదివాసుల కోసం ఆమె పనిచేయలేదు. రైతు ఆత్మహత్యల విషయంలో కావచ్చు, అదేవిధంగా అనేక సందర్భాల్లో కేవలం ఇక్కడనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా కలిసినట్టు తిరిగిన పరిస్థితి. కాబట్టి వీళ్ళకు ఒక మంచి మాట్లాడే వాయిస్ ఉంది. కాబట్టి కంపల్సరీ ఆమె ఇస్తే బాగుంటుందని అన్ని రకాలుగా అన్ని కోణాల్లో, అంటే పురుషులు మహిళలు అనే కోణం కావచ్చు, అదేవిధంగా ఉద్యమాల నేపథ్యమే కావచ్చు, ఆమె పనిచేసే విధానమే కావచ్చు, అన్ని రకాలుగా సర్వేలు చేసుకొని ఆమెను ఫైనల్ చేయడం అనేది జరిగింది. వెడమ బొజ్జు ఎమ్మెల్యే అబద్ధం ఆడితే కెమెరాకు తెలిసిపోతుంది. ఎందుకంటే వెడమ బొజ్జు వాస్తవాలే మాట్లాడతారు. క్లియర్గా సుగుణకు టికెట్ ఇప్పించింది వెడమ బొజ్జు అని అందరికీ తెలుసు. సుగుణ ఆదివాసీ తెగలో కొంత పూర్తి స్థాయిలో ఆ ఆచారాలకు కట్టుబాట్లకు యాక్సెప్ట్ చేయకుండా గతంలో ఉండేది. లెఫ్ట్ భావజాలం ఉన్న సుగుణ ఆ విధంగా ఉండేదని అంటారు. ఏంటి ఈసారి ఆదివాసీ ప్రజలు సుగుణను రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉందా? వాస్తవంగా లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళకి వాస్తవంగా ఆ భావజాలం అనేది ఉంటే దేవుళ్ళ మీద నమ్మకం ఉండకపోవడం కావచ్చు, అవన్నీ కూడా ఉంటాయి. కానీ లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తులు బడుగు బలహీన వర్గాలకు న్యాయం కావాలనే ఆలోచనతో వెళ్ళేటువంటి వాళ్ళుగా మనం ఫస్ట్ గుర్తించాలి. సరే, ఈరోజు దేవుళ్ళ మీద రాజకీయం చేసే వ్యక్తులు ఈరోజు దేవుళ్ళని ముందుకు తీసుకొస్తారు. ఆమెను కూడా క్రిస్టియన్ అని ప్రచారం చేయించడం మొదలుపెట్టాడు బీజేపీ వాళ్ళు. ఆమె ఒక క్రిస్టియన్, ఆమె ఆదివాసి కాదు, ఆదివాసి సాంప్రదాయాలను పాటించదు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇదే ఇక్కడనే పక్కనే కొత్తగూడ గ్రామం ఉంటుంది. ఆ యొక్క వాళ్ళ దేవుళ్ళ పెద్ద మనుషులు ఉంటారు. ప్రతి సంవత్సరం పెద్ద దేవుని దగ్గరికి వెళ్తారా లేదనేది ఈరోజు వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు అదే గోడం నాగేష్ ప్రచారం చేస్తున్న గోడం నాగేష్ గారు ఏ రోజైనా దేవుళ్ళ దగ్గర పోయి మొక్కిండా? అతని పెద్ద దేవుడు ఎక్కడుందో తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కానీ అంటే దేవుళ్ళ మీద రాజకీయం చేయాలనుకుంటే మేము కూడా వాళ్ళ మీద అనేక రకాలమైన ఆరోపణలు చేయొచ్చు. కానీ ఆమెను బదనం చేయడానికి, ఆమెని ఏదో రకంగా కుంగదీయడానికి ఈరోజు రాజకీయంగా ఎదుకోలేక, ఎందుకంటే ఆమె క్లీన్ స్వీప్, ఆమె దగ్గర ఎలాంటి మరకలు లేవు, మచ్చలు ఏం లేవు. ఆమె కంపల్సరీ గెలుస్తుంది. ఆ బలంగా మేము ఆ రకంగా మేము ఎట్లా ప్రచారం ఆమె గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం స్వయంగా. కాబట్టి దీంట్లో ఆమెను ఏమి ఆ రాజకీయపరమైన ఆరోపణలు చేయలేరు. కాబట్టి రాజకీయమైన ఆరోపణలు చేయనప్పుడు వ్యక్తిగతమైన ఆరోపణలకు దిగుతున్నారు. కాబట్టి ఆమె మీద ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా ఆమె నిజం నిప్పు లాంటిది. కాబట్టి ఆమె దేవుళ్ళని నమ్ముతుంది, దేవుళ్ళని పూజిస్తుంది. వాళ్ళ తాత ముత్తాతల నుండి దేవుళ్ళని పూజిస్తారు. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు దేవుళ్ళకి వెళ్తున్నారు. కానీ ఈ రకమైన ప్రచారం చేయడం మేము నిజంగా అది బాధాకరం. దేవుళ్ళని రాజకీయాల వైపు మళ్లించాల్సిన అవసరం లేదు. రాజకీయాలు చేయాలంటే నిస్వార్థంగా మీరు బీజేపీ పార్టీ ఏం చేసిందో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో అది చెప్పాలి. మా అభ్యర్థి కొత్త అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జును ఖానాపూర్ ప్రాంతంలో ఉన్న లంబాడాలు యాక్సెప్ట్ చేసిండ్రు, ఓటేసిండ్రు. కానీ ఎంపీ సుగుణకు బంజారా తెగ యాక్సెప్ట్ చేయట్లేదు, వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందా లేదా? అది దాంట్లో వాస్తవం ఉందన్న విషయం ఏంటిదంటే అట్లా ఆ రకమైన ప్రచారం చేస్తుండ్రు. ఈరోజు వెడమ బొజ్జుకు లంబాడాలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అంటున్నారు. కానీ ఈరోజు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు లంబాడ సోదరులు కూడా అతను గోండు నాకు ఇది లంబాడ ఇదని ఆ కోణంలో చూడలే. సరే, నాకు ఎక్కడ మైనస్ అవ్వాలో అక్కడ మైనస్ అయింది. లంబాడ సోదరులు కూడా చాలామంది ఓట్లు వేయలే. ఓట్లు అయినప్పటికీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు లంబాడే తండాలో కావచ్చు 3 ఓట్లు వేసినా 15 లక్షల డబ్బులు ఇచ్చిన. శ్యామ్ నాయక్ తండా నాకు అసలు ఓట్లు పడకపోతే 20 లక్షలు నేను వాళ్ళ దగ్గర సీసీ రోడ్లు కావచ్చు మిగతా డెవలప్మెంట్ పనులు ఖర్చు చేసిన. అంటే ఆ రకమైన ప్రచారం అంటే ఆ రోజు ఉద్యమాల్లో చేసినట్టు వాక్యాలను ఈరోజు మళ్ళీ తీసుకొచ్చేసి హెచ్ఎంటీవీలో అటువంటి వాక్యాలను తీసుకొచ్చేసి ఈరోజు లంబాడ ఓటు బ్యాంక్ని ఎటో రకంగా మళ్ళిద్దామనే ఆలోచనతో చాలా రకాల ప్రచారం చేస్తున్నారు. కానీ లంబాడ సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మీ జాతి కోసం మీరు కూడా మాట్లాడాల్సిందే. మా జాతి కోసం నేను ఆనాడు మాటినా సిగ్నకు కూడా ఆ రోజుల్లో మాట్లాడింది. కానీ పార్టీల లైన్ వేరు. పార్టీల లైన్ మనం ఒకసారి కలిసిన తర్వాత పార్టీ లైన్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వెడమ బొజ్జు అనేవాడు వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోలేడు. సుగుణక కూడా వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఈరోజు చాలామంది నిన్న కాదు ముందు అమర్ సింగ్ తిలవత్ కావచ్చు, రాథోర్ రమేష్ కావచ్చు, రాథోర్ బాపురావు కావచ్చు, మీకు అందరూ అనిల్ జాదవ్ కావచ్చు, అందరూ కలిసి మేము లంబాడంలో ఒక పార్టీని ఏర్పాటు చేసేస్తాం, మేముగా లంబాడ సోదరులకు అన్ని పార్టీలు మోసం చేశారని చెప్పారు. ఒకసారి లంబాడ సోదరులు ఒకసారి ఆలోచన చేయాలి. రాథోర్ రమేష్ కావచ్చు, అమర్ సింగ్ తిలవత్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళ మనుమడు వయసునది. ఈరోజు వాళ్ళకి నేను సూచన చేసే పరిస్థితులు లేను. కానీ రాజకీయాలలో ఈరోజు సామాజిక న్యాయం కోసం ఏ పార్టీలు కూడా ఆలోచన చేయలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, అదే రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావచ్చు, అందరికీ సమానమైన వాటా కల్పించాలని ఆలోచనతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో కూడా ఈరోజు ఎమ్మెల్యే సీట్లలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన 6 సీట్లు ఆదివాసీ బిడ్డలకి ఇస్తే ఈరోజు 6 సీట్లు లంబాడ సోదరులకు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఎంపీ సీటు ఒకటి లంబాడ సోదరులకు అయితే ఒకటి ఆదివాసీ బిడ్డకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కోరుకునే జనాభా ఏంటంటే దమాస్ ప్రకారం మాకు సీట్లు కావాలని కోరుకుంటారు. వారు అడగడంలో న్యాయం ఉంది, నేను తప్పంటలేను.
అదే న్యాయం మీకు ఎక్కడైతే ఆ సీట్లు కావాలనుకుంటారో ఆ స్థాయిలో మీ నాయకత్వాన్ని బలపరచండి. మీరు నిజామాబాద్లో ఉన్నారు, నిజామాబాద్లో ఎస్టీ రిజర్వ్ లేవు, నిజామాబాద్లో లంబడి సోదర జనం ఉంది. మీరు జనరల్ పబ్లిక్ తోటి పోటీ పడండి. జనరల్ అక్కడ మీరు అక్కడ మీ యొక్క నాయకత్వాన్ని బలపరచండి. మేము ఇక్కడ తోపుగలం, మేము జనరల్లో పోటీ చేయగలుగుతాం అనే నిరూపణ చేసుకొని ఆ ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో మీరు పోటీ చేయడానికి చేస్తే అయిపోతుంది తప్ప ఈరోజు స్వార్థ రాజకీయాల కోసం టికెట్లు రాకపోవడము, చాలామంది మనలో మనల్ని రెచ్చగొట్టేసి ఈరోజు లంబాడీలని ఒకవైపు మళ్ళించి ఒకవైపు ఆదివాసులను ఒకవైపు డైవర్ట్ చేసుకొని ఇలాంటి పనికిరాజులు రాజకీయాలు చేయడం మర్చిపోస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలా రకాల స్పెసిఫిక్గా ఆదిలాబాద్ జిల్లాలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరి మహబూబ్ జిల్లా గురించి ఎందుకు మాట్లాడతారు? అక్కడ అందరు లంబాడోళ్ళకి టికెట్లు ఇచ్చింది కదా. బీఆర్ఎస్ పార్టీ లంబాడోళ్ళకి ఇచ్చింది, బీజేపీ పార్టీ లంబాడోళ్ళకి ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ లంబాడోళ్ళకి ఇచ్చింది. ఇక్కడ అన్ని పార్టీలు కూడా కాదు, ఇక్కడ ఆదివాసులకు అన్ని పార్టీలు కూడా ఆదివాసులకు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడేమో ఈ రకంగా ఉంటుంది, అక్కడేమో ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇట్లాంటి యొక్క ఆరోపణలు చేయడం కావచ్చు, పార్టీల మీద ఏదో సదుద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేయడం, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడం మంచిది కాదు. ఒక ఆలోచన చేసి ముందుకెళ్తే బాగుంటుంది. అదే అడగబోతున్నా. ఈసారి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అందరు నాయకులు ఆదివాసులు, అందరు కూడా వెడుమ బొజ్జుకు దగ్గరోళ్ళే. గడం నగేష్ దూరం చుట్టమే, ఆత్రం సక్కు దూరం చుట్టమే, సుగుణ దూరం చుట్టమే. ఏంటి ఈసారి అసలు ఎమ్మెల్యే వెడుమ బొజ్జు కాన్స్టిట్యున్సీ ఎట్ సపోర్ట్ చేస్తుందంటే ఏమంటారు మీరు? అలా ఇంకోసారి నీవు అడిగే క్వశ్చన్లు నాకు కొంత ఏదో అనుమానం ఉంది. అదే అంటే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అందరు ఆదివాసులే. అవును, అందరూ ఎమ్మెల్యే వెడుమ బొజ్జుకు చుట్టాలి ఏదో రకంగా. గడం నగేష్, ఆత్రం సక్కు, ఆత్రం సుగుణ, ఏంటి ఎట్ సపోర్ట్ ఉండబోతుంది ఈసారి? తప్పకుండా ఉద్యమకారుడు కదా. ఉద్యమకారులు అయినప్పటికీ ఏదేమైనప్పటికీ నా పార్టీ ఎటువైపు ఉంటే అటువైపే ఉంటా. ఆత్రం సక్కు అయినా సరే, గూడెం నగేష్ అయినా సరే, ఇంకెవరైనా సరే. ఏ రోజు చాలామంది అనుకున్నారు సక్కు మనిషి ఇతను ఏదో చేస్తాడనుకొని. నో, నెవర్. ఈరోజు మొట్టమొదటి వ్యక్తిని నేను. మొన్న బోత్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు పేర్లు పెట్టి నేను వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడమని జరిగింది. ఆ సాహసం మీకే. మా ఎంపీ అభ్యర్థి కూడా ఇప్పటివరకు వాళ్ళ పేర్లు కూడా ముట్టి మాట్లాడాలి, కానీ నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను పార్టీ లైన్లో పనిచేసే వ్యక్తిని. చుట్టాల బంధువులు అయితే నా ఇంటికి రావచ్చు, తినచ్చు, వెళ్ళొచ్చు. ఇప్పటికీ సక్కు సార్ని వెల్కమ్ చేస్తా, నాగే సార్ని కూడా వెల్కమ్ చేస్తా. అవసరమైతే వాళ్ళు పిలిచిన నేను కూడా పోతా, నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ పార్టీ లైన్లో మాత్రం నేను ఎట్టి బస్సులో కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు. 100% సుగుణక్కని గెలిపించడానికి సర్వశక్తులు పగలనక రేయనక నా ఎలక్షన్లో నిద్రపోకుండా గ్రామాన్ని టచ్ చేయడం అనేది జరిగింది. ఈ రోజులు కూడా సుగుణ మేడంని గెలిపించడానికి సర్వశక్తులు ప్రయత్నం చేస్తా. తప్పకుండా గెలిపించి గిఫ్ట్కి ఇస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ రేపు ఇచ్చే సమయంలో బొజ్జు నిన్ను నమ్మే టికెట్ ఇస్తున్నారా, జాగ్రత్త, గెలిపించే బాధ్యత నీదే అని నీకు చెప్పిండని అన్నారు. నిజమా కాదు? అదంతా అట్లేం లేదన్న. ఈరోజు నాకంటే పెద్దక్క సీతక్క ఉన్నది. సీతక్క తర్వాత నేను. సీతక్క బ్లెస్సింగ్ కదా, సమ్మక్క సారక్క కదా. అవునా కదా? అందుకనే కదా ఇదంతా. అట్లేం లేదు. తప్పకుండా బాధ్యతయుతంగా ఏకైక ఎమ్మెల్యేని పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను ఒక్కనే కాబట్టి దీంట్లో సీరియస్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ప్రధాన పాత్ర సీతక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా సీతక్క వెంటనే నేను తప్ప సీతక్క కంటే ముందు వరుసలో నేను ఉండే వ్యక్తిని కాదు. సీతక్క ఒక ఆలోచన విధానం కావచ్చు, అదేవిధంగా మా ప్రాంతానికి సత్తుమల్లెస్ కోఆర్డినేటర్గా మన ప్రాంతాన్ని నియమించడం అనేది జరిగింది. అదేవిధంగా కొంతమంది ఇన్ఛార్జ్లు కూడా నియమిస్తున్నారు. నిన్న మొన్నటి నుంచి ఇన్ఛార్జ్లు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సమన్వయం చేస్తూ మేము 100% ముందుకెళ్ళే క్రమం అయితే మేము అంత ప్రీ ప్లాన్కి వెళ్తున్నాం. ఒక పకడ్బందీ ప్రణాళికతో అవుతున్నాం. మా యొక్క పోటీ బీజేపీ తోటే పోటీ. బీఆర్ఎస్ థర్డ్ ప్లేసా? బీఆర్ఎస్ గురించి మేము ఆలోచనకు వచ్చాం. ఎవరెవరి మధ్యలో పోటీ ఉండబోతుంది? అది బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ. ప్యూర్లీ సక్కు కూడా కొంచెం సీరియస్గా ప్రయత్నం. ఎంత సీరియస్గా పరిచయం చేసినా వాళ్ళ గురించి మేము ఆలోచన చేయం, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా. ఏంటన్నా 6 గ్యారంటీలు ఇప్పటిదాకా అమలు కాలేదు. 100 రోజులు గడిచిపోయినాయి. రైతు రుణమాఫీ కాలేదు, పూర్తిగా గృహలక్ష్మి అన్నారు, అది కాలేదు. మీరు అన్న దాంట్లో ఇప్పటిదాకా ఏది చేయలేదు, ఫ్రీ బస్సు తప్ప అని ప్రజల్లో ప్రచారం జరుగుతుంది. ఈ రైతు రుణమాఫీ అనేది 6 గ్యారంటీలు లేనే లేదు. నెంబర్ 1 అది గుర్తుంచుకోవాలి. మేము 6 గ్యారంటీల వేరు, మిగతా ఇచ్చినట్టు హామీలు వేరు. 6 గ్యారంటీలు మేము ఆల్రెడీ ఉచిత బస్ ప్రయాణం స్టార్ట్ చేసాం. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు స్టార్ట్ చేసాం. ఫ్రీ కరెంట్ మేము స్టార్ట్ చేసాం 200 యూనిట్. అదేవిధంగా ఇంకేంటిది గ్యాస్ స్టార్ట్ చేసాం. ఇంద్రం మిల్లు ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసాం. అది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అమలు చేస్తాం. ఇంకోటి 4,000 చొప్పున పెన్షన్ ఇవ్వాలి.
పెన్షన్ ఎలక్షన్ తర్వాత ఇస్తాం. రైతు బంధు కామన్గా పడుతుంది. మేము రైతు బంధు 6 గ్యారెంటీలు రైతు బంధు ఇస్తామని మేము పెట్టలేదు కదా. కాబట్టి మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో కేవలం పెండింగ్ ఉన్నది మాత్రం కేవలం వృద్ధులకు వితాంతులకు పెన్షన్ ఇవ్వడమే పెండింగ్ ఉన్నది. మిగతా 6 గ్యారెంటీలలో 5 మేము ఆల్రెడీ అమలు చేయడం అనేది జరిగింది. కాబట్టి నిరుద్యోగులకు 4,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినాం. ఎలక్షన్ తర్వాత చేస్తాం. మేము 100 రోజుల్లో మేము ఎన్ని చేయాలని చేసినాం. కానీ వాళ్ళు ఈ 10 సంవత్సరాలు ఎన్నైతే 100 హామీలు ఇచ్చి ఒక హామీ కూడా అమలు చేయలేదు కదా. మేము డబ్బులు లేకపోయినప్పుడు కూడా మేము ఎంతో ఇబ్బందులు పాలవుతున్నాం. జీతాలకు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి దావోస్ పోయి డబ్బులు తీసుకొచ్చేసి ఈరోజు జీతం ఇచ్చినటువంటి పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మేము అనుకున్నాం, సరే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఇవన్నీ కూడా అమలు చేయాలని మేము అనుకున్నాం. కానీ ఖజానా చూస్తే అంతా ఖాళీగా ఉన్నది. కేసీఆర్ అంతా దోచుకున్నారు. ఎలాంటి డబ్బులు లేవు, జీతాలకు డబ్బులు లేవు, అసలు ఏదైనా పెన్షన్ కావచ్చు, ఇల్లు కడదామని ఏం చేద్దామని కూడా డబ్బు లేవు. అయినా మేము ఆ రోజు వాళ్ళు మార్చి నెలలో వాళ్ళు రైతు బంధు ఇవ్వడం అనేది జరిగింది. కానీ మేము ఫిబ్రవరి నుంచే అంటే ఒక 2 నెలల ముందు నుంచి మేము రైతు బంధు వాళ్ళకి ఇస్తూ వస్తున్నాం. ఇప్పటికి 5 ఎకరాల వరకు రైతు బంధుకి ఇవ్వడం అనేది జరిగింది. కానీ మా మీద రైతుల పేరు చెప్పి రుణమాఫీ ఏమైందని చెప్పి మేము 100% ఇప్పుడు కూడా చెప్తున్నా ఆర్టీవీ ద్వారా 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఇది ఎండాకాలం సీజన్. ఇప్పుడు ఈ టైంలో కూడా రైతులకు రుణమాఫీ గురించి ఎవరు కూడా అడుగుతారు. నెక్స్ట్ జూన్ సీజన్ ఎలక్షన్ అయిన తర్వాత కథం ఆల్రెడీ ఎలక్షన్ కూడా అయిపోతుంది. కథం రైతులకు అప్పుడు డబ్బులు అవసరం ఉంటుంది. ఏ టైంలో డబ్బులు రుణమాఫీ చేయాలో ఆ టైంలో మేము రుణమాఫీ చేస్తాం. ఏ టైంలో రైతులను ఆదుకోవాలో మాకు బాగా తెలుసు. రైతుని రాజు చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆనాడు రైతులందరూ కూడా ఈరోజు కేసీఆర్ ఏదో పొలం బాటానికి కూడా తిరుగుతున్నారు. అన్న నేను ఒకటి అడుగుతున్నా, ఏ రోజైనా వ్యవసాయ మంత్రి ద్వారా ఏమైనా కూర్చొని రైతులతో ఏమైనా మాట్లాడించే దాఖలు ఉన్నాయా? బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రైతులందరినీ కూడా బుల్లెట్లతోటి దాడి చేసి, రబ్బర్ బుల్లెట్లతో దాడి చేసి వాళ్ళ మీద విధ్వంసమైన నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు ఏమైనా కేసీఆర్ గారు ఏమైనా మాట్లాడిండో? ఒక్క మాట మాట్లాడలే. ఈరోజు ఏమనంటే రైతులందరూ కూడా నట్టేట ముంచుతున్నారు, సాగునీరు అందిస్తలేరు, సాగునీరు అందలేదని మొన్న పొలం బాట కార్యక్రమం పెట్టిండు. ఏమైనా మొన్న మా ముఖ్యమంత్రి కూడా చెప్పిండు, అధికారం మేము వచ్చేంత వరకు కూడా నువ్వే ప్రభుత్వంలో వర్షాకాలం నీ పీరియడ్లు ఉన్నాయి, అన్ని మీ పీరియడ్లు ఉన్నాయి. మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ 3 తారీఖు నాడు. 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం జరిగింది. 7 తారీఖు నుంచి మా ఒక పరిపాలన జరుగుతుంది. మరి అంటే ఎండాకాలం సీజన్ స్టార్ట్ అయింది. అప్పుడే గ్రౌండ్ వాటర్ స్థాయి తక్కువ ఉంది. అంటే వర్షాలను పడిచేది మేమైనా దేవుళ్ళమా? ఆ క్రమంలో ఈరోజు ప్రభుత్వాన్ని మీద ఏడ్చి కథ మొత్తం కరువు వచ్చేసింది, కడకలేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి పుణ్యం వల్ల ఇది అయిపోయింది? కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆగిపోవడానికి కారణం ఏంటిది? ఆ రోజుల్లో నాశరకంగా కట్టినారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అంతా కుప్పకూలితే ఈరోజు వాటర్ లేకపోతే ఆ రోజు మిగతా ప్రాంతాలకు వాటర్ లేని పరిస్థితి. వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టరీతిన మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ఎందుకంటే రైతులందరికీ తెలుసు ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏం చేసిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీడియా మిత్రులు చూస్తున్నారు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కావచ్చు, మేధావులు కావచ్చు, అన్ని రకాలుగా వర్గాలు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఓడిపోతామనే ప్రిస్టేజ్ తోటి ఏదో డ్రామా ఆడేసి ఎలక్షన్ లేదు గెలవాలని, కానీ ఒక్క సీటు కూడా గెలవరు కూడా. అది రాసి పెట్టుకోవాల్సిందే. ఆదిలాబాద్ అంతా కూడా ఏజెన్సీ. వచ్చేది వేసవి కాలం. ఏంటి తాగునీరు విషయంలో ఏమన్నా యాజ్ ఎమ్మెల్యేగా రివ్యూ చేసిండ్రా? గుడళ్లలో నేరుగా వాగులకు పోయి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి మన గ్రామాల్లో ఉంది. అన్న, ఎలక్షన్ కోడ్ రాకంటే ముందే నేను దీని మీద ముందస్తుగా చర్యలు చేపట్టడం అనేది జరిగింది. నా నియోజకవర్గంలో సుమారు 4 కోట్లకు సంబంధించిన డబ్బుల్ని నేను విడుదల చేయడం అనేది జరిగింది. ఎందుకు చేశామంటే ఈ ప్రాంతంలో వాళ్ళ ఆ రోజు మిషన్ భగీరథతో మేము నా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు. కానీ నల్లాలు ఎక్కడ కూడా పనిచేయడం లేదన్న. అందుకే నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పటికీ మళ్ళీ మా అధికారులు ఏమన్నారంటే, సార్ మేము పైప్ లైన్ అంతా మంచిగా చేస్తాం, ఇది చేస్తామన్నారు. నేను పైప్ లైన్ పక్కన పెట్టిన ఆయన పైప్ లైన్ కూడా చెయ్యి, ఆల్టర్నేట్గా బోర్వెల్ కూడా వేయాలి, బోర్వెల్ విత్ మోటార్ వేయాలని నేను చెప్పడం అనేది జరిగింది. ఆ రకంగా ఎక్కడైతే మనకు పైప్ లైన్ రిపేర్ ఉంటే పైప్ లైన్ రిపేర్ ద్వారా వాళ్ళకి నీళ్ళు అందిస్తాం. లేకపోతే బాగా నీడున్న ప్లేస్లలో మనం బోర్వెల్ వేసి దానికి మోటార్ ప్రిపేర్ చేసి అదే మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు, లేకపోతే వాళ్ళకి డైరెక్ట్ ఊర్లో పోయి ఒక పైప్ లైన్ ద్వారా వాళ్ళకు నీళ్ళు అందించే ప్రక్రియ మేము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి వచ్చినప్పుడు 60 కోట్లు మేము శాంక్షన్ చేయడం జరిగింది అదే మిషన్ భగీరథ వాటర్ కోసం. వాళ్ళు ఆనాడు నీళ్ళు అందిస్తే ఈరోజు మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముండే. అవే డబ్బులు మిగతా డెవలప్మెంట్ సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇంకేమైనా నిత్యావసరాలు ఉంటే వాళ్ళ కోసం మేము ఖర్చు చేసేవాళ్ళం. కానీ ఇప్పటికి కూడా తాగునీళ్ళ కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దొడందా గట్టెపల్లికి ఇప్పటికీ తాగునీరు రావడానికి ఇబ్బంది ఉంది. ఆనాడు ఉన్నట్టు అధికార పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారు అక్కడికి వెళ్ళిండు, మేము ఇది చేస్తాం గది చేస్తాం, ఏం చేయలే. కానీ మేము ఇప్పుడు వాళ్ళకి శాశ్వతమైన పరిష్కారం చూపెడుతున్నాం. దొడందా గట్టిపల్లి గుట్ట ప్రాంతంలో ప్రాంతానికి అక్కడ ఓపెన్ వెల్ తవ్వించుకొని
మరి అక్కడ ఆ ఓపెన్ వెల్ ద్వారా మిగతా గ్రామాలన్నీ కూడా పైప్ లైన్ ద్వారా నీరు అందించాలని మాట్లాడడం అనేది జరిగింది. అది ఓపెన్ వెల్ కూడా తవ్వేసాం. అదేవిధంగా దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా చేయాలని నిన్ననే డీ గారితో కూడా మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి తాగునీరు విషయంలో ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటే, నేను వేసవి ఎక్కువ ఎండక్కున్నది, ఉన్నటువంటి నీటిని పొదుపుకు వాడుకోవాలి. చాలా బాగా రేర్గా ఏమైనా సమస్య ఉంటే మా దృష్టి తీసుకురాలి. నేను కూడా ఈ 2 రోజుల్లో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా. హెల్ప్ లైన్ ఏర్పాటు చేసుకొని ఎవరైనా సమస్య ఉంటే ఇమీడియట్లీ దాన్ని స్పందించి అవసరమైతే వాటర్ ట్యాంక్ ద్వారా వాళ్ళకి నా నియోజకవర్గాలు అయితే ఆ రకంగా పకడ్బందీకి చర్యలు చేపడుతున్నా. సీతక్క గారు కూడా ఎస్ట్వాడ్ జిల్లా ఆఫీసర్లతోటి గతంలో మీటింగ్ తీసుకున్నది, రాష్ట్ర స్థాయిలో మీటింగ్ తీసుకున్నది. ఆమె కూడా సీతక్క కూడా ఒక ప్రీ ప్లాన్గా, అంటే అత్యధిక వేసవి ఉండడం వల్ల ఆమె కూడా ఒక ప్రీ ప్లాన్గా ముందుకెళ్తున్న తరుణం అయితే మన దగ్గర ఉన్నది. కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ వర్క్స్ ఎట్లున్నాయి, కాన్స్టిట్యున్సీలో ప్రస్తుత పరిస్థితి ఏంటి, యాజ్ ఎమ్మెల్యేగా ప్రధాన సమస్యలు ఏమేమి పరిష్కరించారు మీరు? అన్న, ప్రధానమైన సమస్యలు వాస్తవంగా చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు వర్షాకాలం వస్తే అంత బూడిదమయం అవుతుంది. అట్లాంటి గ్రామాలని పాయింట్అవుట్ చేసినాం. అదేవిధంగా నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఒక 30 జీపీలు ఉంటాయి. నేను వచ్చే నిధులకి ఏం చేస్తానంటే ఒక 15 జీపీలకి పర్మనెంట్గా కేటాయిస్తున్నాను. నెక్స్ట్ ఫేజ్లో ఇంకో 15 జీపీలు, అంటే మ్యాక్సిమంగా సీసీ రోడ్లు ఉన్నాయి. అంటే ఈ రకంగా పర్మనెంట్ చేయడం వల్ల ఆ గ్రామాన్ని తిరిగి ఇంకోసారి రోడ్ల కోసం చూడాల్సిన అవసరం లేదు. దసరా వరకు కొన్ని గ్రామాలకి ఇప్పుడు నేను ఉట్నూరులో జీపులు ఉంటే కొన్ని సగం చేసినా, మిగతా కొన్ని పెండింగ్ పెట్టినా. నెక్స్ట్ ఏం చేస్తా, నెక్స్ట్ ఫేజ్లో వాటన్నిటికీ ఇచ్చేసేస్తా. ఈ రకంగా ఒక ప్రీ ప్లాన్గా, అంటే మా కార్యకర్తల సలహా కావచ్చు, ఇక్కడ మేధావుల సలహా కావచ్చు, అన్ని రకాలుగా ఏ రకంగా చేస్తే మనం గ్రామాలను అభివృద్ధి చేయాలనే కోణంతో ప్రీ ప్లాన్గా ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి సీసీ రోడ్లే కావచ్చు, తాగునీరు కావచ్చు, వ్యవసాయం సంబంధించి కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఇంకే అంశాలైనా సరే ఒక ప్రీ ప్లాన్గా మేము ముందుకైతే వెళ్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతుంది? బొజ్జు వ్యూహం కావచ్చు, గెలుపు దిశగా మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ? అన్న, మేము ఒక ప్రీ ప్లాన్కి వెళ్తున్నాం. క్లస్టర్ల వారికి కావచ్చు, భూస్థాయిలు కావచ్చు, మేము ఒక కార్యకర్తలను ఒక ప్రీ ప్లాన్గా మేము గతంలో ఎలక్షన్లో ఏ రకైతే ప్రణాళిక వేసినామో ఎక్కడైతే ఫెయిల్యూర్ అయినామో ఆ ఫెయిల్యూర్ అయిన విషయాలు మాకు తెలుసు. ఫెయిల్యూర్ అనే దాన్ని ఏ రకంగా సక్సెస్ఫుల్ చేయాలనే కోణంతో మేము ఒక ప్లానింగ్ వేసినాం. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకమైన ప్రణాళికలను రూపొందిస్తున్నాం. సీతక్క గారు కావచ్చు, నేను కావచ్చు, అదేవిధంగా మా పార్లమెంట్ కోఆర్డినేటర్ సత్తు మల్లేష్ గారు కావచ్చు, అదేవిధంగా మిగతా ఎవరైతే దీని మీద పారక్షణ పెడతారో మేమంతా కూడా ఒక ప్రీ ప్లాన్గా కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, మేమంతా కూడా కూర్చొని మాట్లాడి ఒక ప్రీ ప్లాన్గా ఒక మూమెంట్ని తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈ యొక్క గెలుపు తప్పకుండా ఒక అంటే ఆదిలాబాద్ పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళకు అవకాశం కల్పించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఆచితూసి ఒక ప్రీ ప్లాన్గా ఒక మంచి అభ్యర్థిని మాకు ఎంపిక చేయడం, దీని ద్వారా తప్పకుండా మేము గెలిపించే దిశగా మేమంతా ఒక ప్లానింగ్ తోటి అయితే ముందుకెళ్తున్నామన్నా. తప్పకుండా గెలిపించి ఆమెని పార్లమెంట్కి పంపించే బాధ్యత మాది. చాలామంది ఆమె మీద కూడా నాన్ ట్రిబల్ ఆరోపణలు చేస్తున్నారు. ఆమె లెఫ్ట్ వింగ్లో పనిచేస్తుంది, ఇక్కడ ఉన్న నాన్ ట్రిబల్కు ఇది చేస్తుంది, అది చేస్తుంది, చాలా రకాలుగా అనుకున్నారు. ఆనాడు నన్ను కూడా అదే రకంగా అనుకున్నాడు. ఈరోజు ఆమెను కూడా, సుగుణక్కను కూడా అదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ నాన్ ట్రైబల్ సోదరుని కోరుకునేది ఒకటే, మేము ఆనాడు ఏదేం చేసినా మీకే తెలుస్తుంది. విడమబోజి అనే వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో పోయి ఈ ప్రాంత సమస్యల గురించి నేను గలమెత్తిన. నాన్ ట్రైబల్ అంశమే కావచ్చు, ఆదివాసుల అంశమే కావచ్చు, ఏ సమస్యలున్నా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద నేను గలమెత్తిన. అదేవిధంగా ఈ ప్రాంత సమస్యల కోసం పార్లమెంటు కూడా గలమెత్తాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నాగేష్ సార్ పార్లమెంట్లో పోయారు, కానీ ఈ ప్రాంతానికి ఏం చేయలేకపోయారు. కనీసం ఈ ప్రాంత సమస్యల గురించి కనీసం మాట్లాడలేకపోయారు. ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, అదేవిధంగా హెల్త్ అంశమే కావచ్చు, అదేవిధంగా రైల్వే అంశమే కావచ్చు, కేంద్రానికి సంబంధించి ఏమైనా ఈ ప్రాంతంలో కనబడుతున్నాయంటే ఏమి కనబడాయి. కాబట్టి వాళ్ళతోటి కాదు. కాబట్టి తప్పకుండా ఒక్కసారి సుగుణక్కకి నాన్ ట్రైబల్ సోదరులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, అందరూ ఒక్కసారి మానవత కోణంతో ఆలోచించి ఒక మహిళగా ఆమెని ఒకసారి అవకాశం కల్పిస్తే తప్పకుండా ఆమె పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. మేమిద్దరం కలిసి, అదేవిధంగా మాకు తోడుగా మా పెద్దక్క సీతక్క కలిసి ఈ ప్రాంతాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలో ఒక ప్రీ ప్లాన్గా ప్రణాళికలు వేసుకున్నాం. తప్పకుండా గెలిపించి పార్లమెంట్ ఆమెని పంపిస్తే తప్పకుండా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసే బాధ్యత మాది. చివరిగా ఒక విషయం చెప్పండి, కొత్త వాళ్ళని పార్టీలో చేర్చుకుంటున్నాం. ఐక్యరెడ్డి లాంటి మాజీ మంత్రి ఎప్పుడు రాబోతున్నాడు పార్టీలో? అది నాకైతే తెలియదు. వస్తలేడా? కొత్త వాళ్ళంటే మాకు ఎక్కడైతే అవసరం ఉందో కార్యకర్తల నిర్ణయం మేరకు తప్పకుండా కార్యకర్తలు మాకు అక్కడ కావాలనుకున్నప్పుడు 100% మేము తీసుకుంటాం. కానీ కార్యకర్తలు వ్యతిరేకించినప్పుడు మాత్రం దాన్ని మేము ఏం చేయలేము. కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు అంతేనా? ఆ విషయం మాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. గ్రౌండ్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సరే ఐక్యరెడ్డిని మేము రావడానికి మేము సాగుతున్నాం, మాకు ఇబ్బంది ఏం లేదు.
పార్టీ పరంగా. బట్ అక్కడ లోకాలిటీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉండేది. అక్కడ కార్యకర్తలు కావచ్చు, చాలామంది కష్టపడిన కార్యకర్తలు కావచ్చు, అతని వల్ల లాభమా నష్టం అనేది మనం పార్టీ కోణంలో మేము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ కార్యకర్తలు కూడా అతను తీసుకోవడం వల్ల మాకేమైనా లాభం అవుతా నష్టం అవుతుందని వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఈ 2 కోణాలు కూడా మేము ఆలోచన చేసి మేము ముందుకైతే వెళ్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.